మేడిగడ్డపై కాంగ్రెస్ నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పై కోపం ఉంటే రైతులపై చూపించొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ పార్టీ కావాలని కేసులు వేసిందని మండిపడ్డారు. వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు చేయడంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రతిపక్ష పార్టీగా పోరాడతామని ఆయన హెచ్చరించారు. 2014 వరకు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రాణాయిత చెవేళ్ళ తెస్తామన్నారు. శాంక్షన్స్ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఎక్కడ కూడా పర్మిషన్ కూడా తీసుకురాలేదు. మరి అప్పుడు ఎందుకు తీసుకురాలి పర్మిషన్? 10 ఏళ్ళు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. మరి పర్మిషన్ తీసుకొని కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేయొచ్చు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలు పూర్తి చేసిండు గౌరవ కేసీఆర్ గారు. మరి వీరు కూడా తలుచుకుంటే అప్పుడు చేయొచ్చు, కానీ చేయకుండా పర్మిషన్ కూడా తీసుకురాకుండా మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తీసుకురాలే, ఒక పర్మిషన్ కూడా తీసుకురాకుండా దాన్ని ఇవాళ ముందుకు కొనసాగించకుండా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిందని ఈ యొక్క దుష్ప్రచారం చేయడం. మరి ఇవాళ మీరే అధికారంలోకి వచ్చిన ప్రజలు మీకు పట్టం కట్టింది కదా. ఇప్పుడు దాదాపు పూర్తయినటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉన్నదో దానిలో 15-20% ఉంది, కంప్లీట్ చేయండి. మరి ఉద్దండాపూర్ నుంచి దాదాపు ఉద్దండాపూర్ అనేది మన నియోజకవర్గానికి పరిగికి ఒక 5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మరి అక్కడ నుంచి కాలువలు దవ్వితే చక్కగా నీళ్లు ఫస్ట్ పరిగి నియోజకవర్గానికి వస్తుంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వికారాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మరి మీరే ఉన్నారు కాబట్టి మీకేం అడ్డంకి ఉండదు. దయచేసి రాజకీయాలు అనేటివి ఎన్నికలప్పుడే చూసుకుందాం. ఎన్నికల తర్వాత ప్రజలు శ్రేయస్సు కోసం మనం అందరం కూడా పనిచేద్దాం. తప్పకుండా మీరు ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఆ పనులు పూర్తి చేయండి. ఆ కాలువలు కంప్లీట్ చేస్తే 1-2 సంవత్సరాల్లోనే నీళ్ళు వస్తాయి. ప్రతి రైతుకు కూడా నీళ్ళు అందజేస్తాం. కాబట్టి మరి ఏదైతే నిన్న మీరు పెట్టి ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని ఏదైతే మరి మా మీద నెపం నెట్టుతుండ్రో అది తప్పు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా కంప్లీట్ చేయండి. పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయండి. అప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులను మరి నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరంలో మేడిగడ్డలో ఒక 2-3 పిల్లర్లు కుంగిపోవడం, దాన్ని అలా రాద్ధాంతం చేసి గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఏదో పెద్ద తప్పు చేసింది, కేసీఆర్ పెద్ద తప్పు చేసింది అని ఒకటి నెపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుండ్రు. బీఆర్ఎస్ మీద కోపం ఉంటే ప్రజల మీద చూపియొద్దు, రైతుల మీద చూపియొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి కూడా 2015లో ప్రారంభించిన సంగతి మనం అందరూ కూడా తెలుసు. మరి గడిచినటువంటి ఈ 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో అనేక కేసులు కాంగ్రెస్ నాయకులు ఎన్నో కేసులు వేసారు, మనం అందరం కూడా చూసినాం. కేంద్రం కూడా మరి దానికి పర్మిషన్ ఇవ్వకుండా మరి మనకు అడ్డు తగులుతున్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం.